9వ స్థానం నుంచి 2వ స్థానం రావడానికి అంటే ఇది మామూలు విషయం కాదు సార్. అది ఎలా అంటే రేత్రి తెల్లవారులు నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, దానికి తగ్గట్టు లోకేష్ గారు సపోర్టుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి మనం చెప్పలేము. ఎలా అంటే ఇంతకుముందు మన దేశంలో గుజరాత్ నెంబర్ 1 బిజినెస్ పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ గుజరాత్ నెంబర్ 1. ఇప్పుడు మనం 2వ స్థానంలోకి వచ్చాము. 9వ స్థానంలో గుజరాత్ నెంబర్ 1లో ఉన్నప్పుడు మనం 9వ స్థానంలో ఉన్నాము. ఇప్పుడు 2వ స్థానంలో వచ్చాము. నా కోరిక ఏంటంటే ఇప్పుడు గుజరాత్ని కూడా వెనకరెట్టి మనం ముందుకు రావాలనేది నా కోరిక. 9వ స్థానం నుంచి 2వ స్థానంకి వచ్చాము సార్. 2వ స్థానం నుంచి 1వ స్థానానికి వెళ్ళలేము. ఇంకా కొంచెం కృషి చేస్తే వెళ్తాము, గట్టిగా వెళ్తాం, 100% వెళ్తాము. నాకు నమ్మకం ఉంది. నమ్మకం అండి, ముందు బాబు గారి మీద నమ్మకం. ఆయన ఏదన్నా విజన్ ఒకటి అనుకుంటే దానికి కరెక్ట్ గా ఉంటది, ఆ ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటది అనేది ప్రజలకి నమ్మకము, తర్వాత వ్యక్తులకి నమ్మకము, ఇచ్చేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలకు నమ్మకం. ఇప్పుడు ఒక్కసారిగా కాదు కదా సార్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ రాళ్లు రప్పల్లో కట్టారు హైటెక్ సిటీని. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? ఇప్పుడు అది మెట్రోపాలిటన్ సిటీ. మెట్రో ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చింది. ఇప్పుడు ఏ రేంజ్ లో ఉంది మెట్రో? అలా అవి 1, 2 అలా చూసి ఆ నమ్మకం మీద తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ అమరావతి తీసుకొస్తున్న కారణం ఏంటి అంటే హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ని కూడా అదే డెవలప్మెంట్ లో తీసుకొస్తారన్న ఉద్దేశంతోనే పెట్టుబడులు ముందుకు రావడానికి కారణం కూడా అదే సార్. మరి అది ప్రూఫే కదా సార్. 9వ స్థానం నుంచి 2వ స్థానానికి రావడం అంటే మామూలు విషయం కాదు. 9వ స్థానం నుంచి మనం 8వ స్థానానికి రావడానికే చాలా కష్టపడాలి. అలాంటిది 9వ స్థానం నుంచి 2వ స్థానానికి రావడం అంటే మామూలు విషయం సార్. కష్టపడకుండా ఊరినే ఎవరు సార్, ఏ పదవులు ఎవరు, మనమే మన ఇంట్లో వాళ్ళకి క్రెడిట్. అలాంటిది ఏదో ప్రపంచ దేశాల నుంచి విదేశాల నుంచి అన్ని ఫండ్స్ కోట్ల బడ్జెట్ లో పెట్టుబడి పెడుతున్నారు, ఇక్కడికి వస్తున్నారు అంటే నమ్మకం ఉంటేనే, 100% నమ్మకం ఉంటేనే వాళ్ళు అంత దూరం నుంచి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు సార్. 100% జరుగుతుందని చెప్పాలి లోకేష్ గారిది. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి గాను, విద్యాశాఖ మంత్రి గాను ఆయన చేస్తున్న కృషి మనం చెప్పవసలేదు. మీడియా తెల్లారు లెగిస్తే చూస్తున్నారు. ఇప్పుడు జగన్ గారి టైంలో ఎలా జాయిన్ అయ్యారు బళ్ళల్లో పిల్లలు, ప్రభుత్వ స్కూల్లో పిల్లలు, ఇప్పుడు 15% పెరిగిందని చెప్పేసి న్యూస్ పేపర్ లోనే వచ్చింది, మనం చూస్తున్నాం. ఎందుకు పెరిగింది? ఎన్ని మోడల్ స్కూళ్ళలో అనేక రకమైన మార్పులు తీసుకొచ్చారు సార్. మోడలైజేషన్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ మార్పు కానీ, ఇప్పుడు కొత్తగా టీచర్స్ కి టెట్ అనే ఎగ్జామ్ కూడా పెట్టాడు సార్. ఎందుకు పెట్టాడు టెట్ అనే ఎగ్జామ్ అంటే గతంలో వచ్చిన టీచర్ పోస్టులకి వాళ్ళకి ఇంకా మెరిట్ కోసం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళలో ఆల్రెడీ ఉంటది, వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ నే తీసుకుంటారు డిఎస్సిలో. కానీ వాళ్ళు మరుగున పడకూడదు, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి ఆ టెట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ ఈ విద్యా వ్యవస్థలో పటిష్టతను పెంచుతున్నారు సార్. దానివల్ల ఇంకా ప్రభుత్వ బళ్ళు కూడా పెరుగుతాయి, ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లలు కూడా పెరుగుతారు. దానివల్ల పిల్లలు పెరిగితే ఆటోమేటిక్ గా మన భవిష్యత్తు మారిపోతుంది కదా సార్. పిల్లల భవిష్యత్తు మారితే, పిల్లలకు తెలివితేటలు పెరిగితే మన భవిష్యత్తు కూడా మారుతుంది. నేనైతే చాలా విన్నాను సార్. రాయల్ ఎన్ఫీల్డ్ తమిళనాడు తప్ప మనకి ఎవరు వాళ్ళు అలా ఎలా ఇచ్చారు సార్. మన చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసే ఇచ్చారు. తర్వాత క్వాంటమ్ వాల్యూ వచ్చింది, మనకి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి సార్. మళ్ళీ డేటా సెంటర్ వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్, లిస్ట్ రాసుకుంటూ చాలా ఉన్నాయి సార్. యువతకి ఉద్యోగాలు అయితే కల్పన అయితే ఇప్పుడు చదువుతున్న యువత రేపు భవిష్యత్తు వాళ్ళు బాగుంటుందని నేను అంటున్నాను సార్. ఎందుకంటే 200 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి ప్రభుత్వం వెల్లడి చేస్తున్నారు. అవి గనక సక్సెస్ అయితే మన యువత బయట విదేశాలకో పక్క రాష్ట్రాలకో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రులతో ఉంటూ ఇక్కడ పరిశ్రమల్లో పనిచేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్. ఎకరం భూమి 1 రూపాయికి ఇచ్చారన్నది మాత్రం వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ భూమి ఇవ్వకపోతే మన పిల్లలు ఈ ఎకరం కూడా అమ్ముకొని ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలి సార్, ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, ఎవరికో వెళ్ళి ఎవరి పరిశ్రమల్లో డెవలప్ చేయడానికి అక్కడ పరిశ్రమ పనిచేసి వాళ్ళకి ఊడికం చేయాలి సార్ మన పిల్లలందరూ. అదే ఎకరం పొలం పోయినా మనకి ఇక్కడ మన పిల్లలు, మన తరాలు, మన భవిష్యత్తు ఇక్కడే ఉంటుంది సార్. మన పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటాం సార్. జబ్బు కూడా మన రాష్ట్రానికి వస్తుంది, పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి వస్తాయి. ఆ ఎకరం ఏమో చూస్తున్నారు మీరు, దానికి వచ్చే పెట్టుబడులు, దాని మీద ఉన్న ఇన్కమ్ మనమే తింటాం కదా సార్. మన రాష్ట్రం వాళ్ళే తింటారు, బయట వాళ్ళు తినరు కదా. పెట్టుబడులు తీసుకురావడంలో మాత్రం చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా నేను చెప్తాను సార్. ఆయన ఇంకా ఫస్ట్ స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రోజు దేశం ఎంత అభివృద్ధిలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎంత అభివృద్ధిలోకి రావడం అనేది చూసాము. ఇంతకు ముందు 9వ స్థానంలో ఉన్నది ఇప్పుడు 2వ స్థానంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికి ధన్యవాదాలు. చంద్రబాబు గారు ఉండటం వల్లే ఇంతకు ముందు మా చిన్నప్పుడు ఉద్యోగాలు లేకుండా, చదువులు లేకుండా ఉన్నప్పుడు తెలియలేదు విలువ. ఇప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ ని హైటెక్ సిటీని చేసి ఎంత అభివృద్ధి చేశారో, ఈ రోజు అమరావతిని
డెవలప్ చేసి అమరావతిలో కానివ్వండి, వైజాగ్లో ఐటీ కంపెనీలు గూగుల్ కానివ్వండి, ఇటు రాయలసీమ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, బోల్డ్ అన్ని కంపెనీలు తీసుకొచ్చారు. సోలార్ ప్యానల్స్ కానివ్వండి, క్యారియర్ సంస్థలు కానివ్వండి, కియాని ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో మంది యువతకి ఉపాధి అవకాశాలు కలుగునున్నాయి. ఇప్పటికి దాదాపు 23 లక్షల దాకా పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ 2 సంవత్సరాల్లోనే. వాస్తవం ఏంటనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికి రాలేదు అనేది మొన్న కూడా మనం చూసాము. పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించి 16,300 ఉద్యోగాల వరకు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వాన్ని. ఈ మెగా డిఎస్సి నిర్వహించి 7 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ మెగా డిఎస్సిలో ఎంతో మంది చదువుకొని కష్టపడి ఉద్యోగం సంపాదించిన ప్రతి యువత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇంకా సంతోషంగా ఉంటాయని ముందు ముందు ఇంకా కోరుకుంటున్నాం. కష్టపడింది అనేది ఎప్పుడైనా ప్రతిఫలం చూపించేది దానికి ఇదే నిదర్శనం. ఇండియాలోనే 9th ర్యాంక్ లో ఉన్న దీన్ని వితిన్ 2 years లో ఇప్పుడు 2వ స్థానంకి తీసుకొచ్చిన మన కూటమి ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారు మెయిన్ విజనరీ లీడర్. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లెజెండరీ లీడర్. ఆయన ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, యువత కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారు అనేది మనం ప్రతిరోజు టీవీల్లో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎన్ని దేశాలు తిరుగుతున్నారు, ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు అనేది అది లైవ్ అప్డేటెడ్ గా మనం చూపిస్తానే ఉన్నారు. మిగిలిన మీడియా వాళ్ళు ప్రచారం చేసేది, వేరే పార్టీ వాళ్ళు ప్రచారం చేసేది, ఇప్పుడు మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా పారదర్శకంగా చేస్తున్నారు అనే దానికి నిదర్శనంగా కనపడుతుంది. పెట్టుబడుల విషయంలో ఇంకా ముందు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంకా తీసుకొచ్చి భారతదేశంలోనే అమరావతిని నెంబర్ 1 పొజిషన్ లోకి తీసుకొస్తారనేది ప్రజలందరూ అనుకునేది. తర్వాత నెక్స్ట్ 5 years కాదు, 10 years అయినా సరే కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది. బోల్డ్ మంది ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఇంకా అభివృద్ధి అనేది ఎదుగుతూనే ఉంటది. కానీ ఎప్పటికీ మనం తక్కువ అనేది చూడటానికి అవకాశం లేనే లేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. నా పిల్లలకి ఉద్యోగాలు రావడానికి కారణం కానీ, నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఈ రోజు పిల్లలు చదువుకుంటున్నారంటే లోకేష్ గారు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి ఎంత బాగా కండక్ట్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ని కానీ, పేరెంట్స్ని కానీ కదిలిస్తే వాళ్ళు చెప్తున్నారు. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎంత బాగుంది అనేది కూడా తెలుస్తుంది. దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి చంద్రబాబు గారు విజనరీ లీడర్ అని అనిపించారు. దానికి ప్రజలందరి తరపున, మా బిడ్డల తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. ధన్యవాదాలు. ఇది కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారండి. దాంతో ఐటీ రంగం, తర్వాత మన అమరావతి, పోలవరం, తర్వాత విద్యాశాఖ మొత్తం అన్ని కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎంతమంది ఏవో చెప్తుంటారు, అవన్నీ మనం చేయకూడదు. కనిపిస్తున్నాయి కదా, చేసినవన్నీ కనిపిస్తున్నాయి. ఫ్రీ బస్ అన్నారు, 19 ఫ్రీ బస్ అవుతుంది, పిల్లలకి డబ్బులు వేస్తున్నారు. ఇంకెంతకంటే కావాల్సిన ప్రభుత్వం చేయవలసింది ఇంకేముంటుందండి? అన్ని రకాలుగా అన్ని ఇస్తున్నప్పుడు దాని గురించి మనం ఎవరు కూడా పాయింట్అవుట్ చేయవలసిన పని లేదు. వెల్ అండ్ గుడ్. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వెల్ అండ్ గుడ్, బాగా చేస్తున్నారు. పరిపాలన అన్నది దిస్ ఈజ్ కరెక్ట్ పరిపాలన, బాగుంది. 10 మంది కూడా దీన్ని చూసి చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. చెప్తుంటారండి చాలా మంది. చెప్పినా సరే మనకి ఒక 6th సెన్స్ అని ఒకటి ఉంటుంది మనిషికి, ప్రతి ఒక్కరికి తెలుస్తాయి ఇవన్నీ. చాలా బాగుందండి. డెవలప్మెంట్ చేశారు కనుక 2వ స్థానానికి వచ్చిందండి. డెవలప్మెంట్ లేకపోతే 10వ స్థానానికి వెళ్ళిపోను. ఇట్స్ వెల్ అండ్ గుడ్ సార్, చాలా బాగా చేశారు. ఇది 2వ స్థానానికి రావడం, ఇంకా 1వ స్థానం కూడా వస్తుందని మనం అనుకుంటున్నాం. ఇది చాలా బాగుందండి ఈ పరిపాలన. నారా లోకేష్ గారికి ఇదే పరిపాలన సాగుతూ ఇంకా బాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రం ఉన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోవడంలో బాబు గారు ఇప్పుడు దాన్ని కృషితో కష్టపడి దాన్ని శతవిధాలుగా ట్రై చేసి దాన్ని ఇప్పుడు మనం బాబు గారు 2వ స్థానం తీసుకొచ్చారు. ఇంకోటి, ఇప్పుడు ఉన్న 5 ఏళ్లలో ఏ రోజు ఒక కంపెనీ కానీ, ఒక వ్యవస్థను కానీ, కనీసం వ్యవస్థను కూడా ముందు తీసుకెళ్ళిన పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 ఏళ్ళలో మన చేతిలో పెట్టాము. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మనకి ఇంకా 2వ ఛాన్స్ ఇవ్వకోకుండా చేశారు దాన్ని. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు బాబు గారు కంపెనీలే కానీ, ఇండస్ట్రీలే కానీ, మన అమరావతి రాజధాని డెవలప్మెంటే కానీ, ఏదైనా కానీ ఇప్పుడు మనం ఒక వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్తాం అంటే మనం కాదు, మన నెక్స్ట్ తరానికి వచ్చే తరాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. నిజమా అంటే రోజు మనం చూస్తున్నాం కదా, నిజమా అనేది ఏముంది? ఇప్పుడు గూగుల్ వచ్చింది, క్యారియర్ వచ్చింది, కియా వచ్చింది, అమరానికి బ్యాటరీ కంపెనీ వచ్చింది, లూలు మాల్, ఇలాగ చాలా వ్యవస్థలు వచ్చినాయి. ఇప్పుడు గతంలో 5 ఏళ్లలో మీరు ఎన్ని కంపెనీలు బయటికి తరిమేశారో ఆ కంపెనీలు
మొత్తం మళ్ళీ బాబు గారు దానికి రిటర్న్ తీసుకొచ్చి దాన్ని రిటర్న్ గిఫ్ట్ అంటే అది రిటర్న్ గిఫ్ట్ అనేది అది రిటర్న్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇవ్వటం అనేది అది ఇప్పుడు మీ పంపించడం కాదు దాన్ని తీసుకొచ్చి నిలబెట్టి దాన్ని చేయడం దాన్ని రిటర్న్ గిఫ్ట్ అంటారు. రిటర్న్ గిఫ్ట్ అంటే అది రిటర్న్ గిఫ్ట్ అంటారు. చేరేవాళ్ళ జనాలు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో ఏ ఒక్క ఉద్యోగం కాదు, కనీసం ఒక చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు మేము వచ్చిన గత సంవత్సరంన్నరలోనే పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అన్ని ఉద్యోగాలు మేము ఇచ్చి ఇప్పుడు మన టీచర్స్ ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ మాట నిలబెట్టుకోండి. ఇచ్చిన మాట తప్పటం, అది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే అది చూపించారు కాబట్టేగా. ఇప్పుడు నువ్వు 10 కోట్లకు అమ్ముకుంటావు, నువ్వు 10 కోట్లకు అమ్ముకుంటావు, వాడు ఆ 10 కోట్లు ఎలా సంపాదించాలనేది ఆ భూమి మీద చూస్తాడు. కానీ మీరు రూపాయికి ఇస్తే మనోళ్ళు ఉద్యోగాలు బాగుంటాయని చెప్పాక రూపాయికి ఇచ్చింది. నీకు భూమి 10 కోట్లకి ఇచ్చుకుంటావు, అమ్ముకుంటావు. అబ్బా అమ్ముకున్నప్పుడు దాన్ని నువ్వు రేపు వచ్చిన కంపెనీ వాడు ఏం చేస్తాడు, దాన్ని 20 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తారు. కానీ అదే రూపాయికి ఇస్తే భూమి ఉన్న ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అక్కడ ఆప్షన్ ఏంటి, మన వాళ్ళు ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకు ఇవ్వాల్సిన కోసమే దాన్ని రూపాయికి ఇచ్చారు. వేరే మీకులాగా అమ్మేసుకొని రాష్ట్రాన్ని అమ్మేస్తే రేపు పొద్దున చెప్పేసుకొని రోడ్డు మీద మనం అయ్యా బాబా అని ఇంకో దేశంకి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి అడుక్కుంటా ఏంటి. 2వ స్థానంలో ఉంది అంటే అండి 1,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏం చేసిన, ఈ 1,00,000 కోట్లు కేసులు ఉన్నాయి కదా, నువ్వు 1,00,000 కోట్లు వెనకేసుకున్నావు కాబట్టి మీ మీద 1,00,000 కోట్లు సిబిఐ దాంట్లోని సిఐడి దాంట్లో ఉన్నాయి నీ మీద కేసులు. 1,00,000 కోట్లు వెనకేసుకునే సరిపోయింది నీకు. నువ్వు 1,00,000 కోట్లు పెట్టుబడులు ఏం తెచ్చావు, చేపల కంపెనీలు, రొట్టెలు, బిస్కెట్లు, అవి నువ్వు తెచ్చేదని ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు చేసుకొని తినేయే కదా, నువ్వు పెట్టి తీసుకొచ్చేది దాంట్లో. దానికి పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి, ఎంబీఏలు బీఈడీలు చదువుకున్న వాళ్ళకి చేపల కంపెనీలు ఇచ్చి పెట్టించి నువ్వు అసలు ఇప్పుడు ఆ చేపల కంపెనీలు ఏడున్నాయో కూడా తెలియదు. ఇంకా పని చేయమని రేపు ఆ కంపెనీ ఈ కంపెనీ ఒకటే పెట్టలేదు, తిండి వండి పెడతాం ఒకటే పెట్టలేదు. ఇంకా ఏంటి ఉంటుంది అనేది మా నాన్నగారికి మా తాతగారికి తెలిసిద్ది, ఉంటుంది లేనిది అనేది. అది ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు హైదరాబాద్ని హైటెక్ సిటీని కానీ ఆ కొండలు రాళ్ళు గుట్టలు అప్పట్లో ఆయన చెప్పినప్పుడు జనాలు ఏమన్నారు, ఇదేమయ్యిద్ది అనే ఉద్దేశంతో అన్నారు. కానీ ఇవాళ హైదరాబాద్ ఒక హబ్బు. అలాగే రేపు మన ఆంధ్రప్రదేశ్ని ఆయన 100 ఏళ్ళు ఉండాలి కాబట్టి ఇంకా వచ్చే 10 ఏళ్ళు ఆయన ఉంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. అప్పుడు దాకా వీళ్ళందరూ మీరు ఉండి చూడండి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్. ఆయన ఇండియాలో విజనరీ ముఖ్యమంత్రి. ఆయన ఒక ఆలోచన 40 సంవత్సరాల విజనరీ ఉంటది ఏదైనా సరే. ఆ విజనరీని బట్టే ఇండియాలో ఇలా టాప్ 2లో ఉండవు ఇండస్ట్రీస్ లో. అది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు నాయుడు విజన్. దాన్ని బట్టి వాళ్ళ యొక్క పాలసీలు, ఇండస్ట్రీస్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆ పేపర్ వర్క్ కానీ అవి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఉండబట్టి ఇండస్ట్రీల్ని ఆకర్షించి ఇండియాలో నెంబర్ 1, 2గా ఈరోజు తీసుకురాగలిగారు. ఈ గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో అట్టడుగు స్థాయిలో ఇండస్ట్రీస్ మనకు రావాల్సినవన్నీ కూడా ఇతర రాష్ట్రాలు తరలిపోయినాయి. ఎందుకంటే విజనరీ లేని లీడర్ అంటే ఉంటే ఇలాగే ఉంటదని చెప్పి తెలియజేశారు. ఇండస్ట్రీస్ అందరు పారిపోయారు. ఇప్పుడు విజనరీ లీడర్ ఉన్నారు కాబట్టి వాళ్లే వెతుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు టాటా కంపెనీలు కానీ, అదానీ కంపెనీలు కానీ, ఇవన్నీ కూడా డేటా కంపెనీస్, ఇంకా ఈ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, పోర్ట్లు, ఇవన్నీ కూడా విజనరీ లీడర్ ఉండబట్టి మన రాష్ట్రానికి గుజరాత్ తర్వాత మన రాష్ట్రమేనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వికసిత్ భారత్ అన్నారు 2047కి, అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047కి, అలాగే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు, మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా విజనరీ లీడర్. ఈయన ప్రపంచం మొత్తంలో కొన్ని దేశాలు తిరిగి ఈ రోజున పెద్ద పెద్ద ఇండస్ట్రీ తేగలిగిన చిన్న వయసులో ఒక విజనరీ లీడరు. ఇలాంటి లీడర్ ఉంటే వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 గ్యారంటీగా ఇది. ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ ని కానీ వీటిని ఐటీని కానీ ఆకర్షించాలంటే కొన్ని అవి తప్పుగా అనుకుంటే మాత్రం అది మన మైండ్ సెట్ ని బట్టి ఆధారపడి ఉంది. అది లోకేష్ గారి విజనరీని ఆలోచించే వీళ్ళందరూ కూడా ఎకరా రూపాయికి ఇవ్వటం జరిగింది. దానివల్ల యువతకి ఉద్యోగం కల్పన జరిగింది. కానీ అది అనవసరాన్ని కూడా లేదు. ఒక సామాన్యుడిగా చెప్పాలంటే 20 లక్షల ఉద్యోగాల కల్పనే లోకేష్ గారి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే వికసిత ఆంధ్రప్రదేశ్, దాని కల్పన, ఉద్యోగ కల్పన, మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధికి ఈ ఇండస్ట్రీస్ అనేది తప్పనిసరి.